మిత్రులందరికీ నమస్కారం. ఆల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి 2024 నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిపోయింది గవర్నమెంట్ నుంచి. సో మనకైతే 1500 పైగానే పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి, అదేవిధంగా మనకి రూల్స్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, ఫీజు ఎంత, సో ఇటువంటి వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సిలబస్ ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడ వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మధ్యలో చూస్తే మీకు ఏం అర్థం కాదు, సో అంతా ఫేక్ గా అనిపిస్తుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి. దాంతో నేను పెట్టే ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా మీరు మిస్ కారు. త్వరగా జాబ్ నోటిఫికేషన్స్ మీ కొత్తగా ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే వెంటనే నేను వీడియో చేసి పెట్టడం వల్ల మీకు ఫస్ట్ వచ్చి చేరుతుంది. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా కాస్త బూస్టప్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా కాస్త బూస్టప్గా ఉంటుంది. సో వీడియో లెంత్ అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది, 20 minutes వరకు అయితే వీడియో ఉంది. బట్ లాస్ట్ వరకు చూడండి, నేను అప్పుడు చాలా వరకు అడ్జస్ట్ చేశాను, మెయిన్ హైలైట్ పాయింట్స్ మాత్రమే చెప్పాను. సో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో చూస్తేనే మీకు అనేది అర్థం అవుతుంది. సో ఇంత లెంతీ వీడియో ఇది అనుకోకండి, అవసరమైతే స్కిప్ చేసుకుని అయినా మెయిన్ పాయింట్స్ అయితే చూడండి, మీకు అర్థం అవుతుంది మ్యాటర్ అనేది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం చూసుకోవచ్చు, ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టరేట్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్సనల్ డైరెక్టరేట్ రిక్రూట్మెంట్ సెక్షన్ గురించి వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఇదైతే సెంట్రల్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది ముందుగానే చెప్తున్నాను, ఇదైతే సెంట్రల్ బేస్డ్ మనకైతే వేకెన్సీలు అయితే ఉన్నాయి, సెంట్రల్ బేస్డ్ ఎగ్జామ్ ఇది. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఇందాక నేను చెప్పినట్లు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అదేవిధంగా హవాల్దార్, పర్సనల్ క్లర్క్, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా చాలా, అదేవిధంగా దీంట్లో ఇంకా చాలా సెక్షన్స్ ఉన్నాయి. సో బట్ మెయిన్గా అయితే ఇవి రెండు గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఈ రెండు గురించి చెప్తున్నాను. సో ఇంకా చాలా, ఇందులోనే చాలా కేటగిరీలు కూడా ఉన్నాయి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ ఎప్పుడు అయిపోయిందంటే 9th నుంచి అయితే మనకి గత నెల, అంటే June 9th అయితే మనకి ఈ అప్లికేషన్, June 9th అయితే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 8th అనమాట. ఈ మంత్ జూలై 8th అయితే మనకి లాస్ట్ డేటు. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో వీడియో నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే కనుక వీడియో చేయడం లేట్ అయిపోయింది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే దీనికి అప్లై చేసేసుకోండి. ఎవరైతే సెంట్రల్లో గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటారు సెంట్రల్లో, సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దీనికి. సో నేనైతే ఈ వీడియోలో జస్ట్ హైలైట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో మీకు ఈ నోటిఫికేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇస్తాను డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఓన్లీ హైలైట్ పాయింట్స్ అయితే చెప్తాను. సో ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అదేవిధంగా అందుకనే సో దీన్ని ఓన్లీ హైలైట్ పాయింట్స్ అయితే చెప్తాను. ఇందులో చాలా పాయింట్స్, అన్ని మెయిన్ పాయింట్సే, బట్ హైలైట్లు అయితే చెప్తే మీకు కొంచెం ఈజీగా బ్రీఫ్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో మనం ఫస్ట్ పాయింట్ కనుక చదువుకున్నట్టయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విల్ హోల్డ్ అండ్ ఓపెన్ కాంపిటేటివ్ టెస్ట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్స్ సంబంధించినటువంటి జాబ్. అందరికీ తెలిసి ఉంటుంది సిఏపిఎఫ్ అంటే. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఈ సెంట్రల్కి సంబంధించిన జాబ్. సో అదేవిధంగా అండ్ వారెంట్ ఆఫీసర్ అండ్ హవాల్దార్ క్లర్క్ ఇన్ అస్సాం రిఫైల్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ రూల్ స్కీమ్ ఫార్ములేటెడ్ బై మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో మనకైతే సెంట్రల్ సంబంధించినటువంటి జాబ్ అయితే ఫస్ట్ పాయింట్. సో ఇది సెంట్రల్ నుంచి రిలీజ్ అయింది. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకైతే 3 phases అయితే ఉంటుంది. ఫస్ట్ ఫిజికల్ టెస్ట్, అండ్ అదేవిధంగా ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. సో 3 phases మనకైతే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ జరుగుతుంది. సో 3 phases అయితే మనం అయితే సెలెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫిజికల్, ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ ఒక్కో దాంట్లో పాస్ అయితే నెక్స్ట్ లెవెల్కి మనం అయితే వెళ్తాం. సో సెకండ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే అప్లికెంట్స్ విల్ బి యాక్సెప్టెడ్ త్రూ ఓన్లీ ఆన్లైన్ మోడ్ అండ్ పేమెంట్స్ ఆల్సో. అదేవిధంగా పేమెంట్లు కూడా అప్లికేషన్లు అయితే అన్ని ఆన్లైన్ ద్వారానే మనకి అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో పేమెంట్ కూడా అంతే ఆన్లైన్లోనే మనం సబ్మిట్ చేసేయాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ వెబ్సైట్లో మనం ఏ వెబ్సైట్లో మనం అయితే అప్లై చేసుకోవాలని ఇక్కడ ఇచ్చున్నారు చూడండి.
rectt.bsf.gov.in అనే వెబ్సైట్లో అయితే మనం ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో మనకైతే ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. సో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఈ రెండిట్లోనే మనకైతే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇవి రెండు మాత్రమే మనకైతే హోల్ ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్కిల్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. సో స్కిల్ టెస్ట్ కూడా అదే విధంగా మనకైతే హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే మనకైతే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని కింద పాయింట్ కూడా అదే మనం అయితే చూసుకోవచ్చు. వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ ఇన్ ఆల్ ఇండియా బేసిస్. సో వేకెన్సీస్ అనేది మనకు హోల్ ఇండియా వైడ్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పిన హోల్ ఇది సెంట్రల్ సంబంధించినటువంటి జాబ్, అందుకే మనకి ఇండియా వైడ్ గా పోస్టులు అయితే ఉంటాయి. సో మనం సెలెక్ట్ అవ్వడం అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఎక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడ మనకి డ్యూటీ చేస్తారనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో సెలక్షన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో మనకైతే సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఒక వాళ్ళ అనేది హాల్ టికెట్ లాంటిది ఒకటైతే మనకి రిలీజ్ చేస్తారు. సో మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ రాసే ముందు అందులో ఈ అడ్మిట్ కార్డులో మనకైతే డేట్ అండ్ సెంటర్ అనేది మెన్షన్ చేయబడి ఉంటుంది. సో మనం ఎక్కడ రాయాలి, డేట్ అనేది ఏ రోజు రాయాలి అనేది మనకి వాళ్ళకైతే ఈ వెబ్సైట్ ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనకైతే రిలీజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రాసెస్ సంబంధించి అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ అడ్మిట్ కార్డ్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో సో అదేవిధంగా మనకి వెబ్సైట్ తెలిసిపోయింది. సో అదేవిధంగా రూల్స్ కూడా తెలిసిపోయాయి, ఎగ్జామ్ ప్రాసెస్ కూడా తెలిసిపోయింది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పే స్కేల్ అంటే మనకి శాలరీ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే పే లెవెల్ వచ్చేసి లెవెల్ 5 అనమాట. పే స్కేల్లో లెవెల్ 5 అంటే మనకి దగ్గర 30,000 అయితే ఉంటుంది. 30,000 వరకు అయితే మనకి శాలరీ అనేది వస్తుంది. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి అయితే మనకైతే లెవెల్ 4 అంటే 25K వరకు అయితే మనకి శాలరీ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ లోనే మంచి శాలరీ, అదేవిధంగా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ సెంట్రల్లో. సో అది శాలరీ విషయానికి వస్తే మనకైతే నెక్స్ట్ కింద చూసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం కింద చూసుకున్నాం. సో అందుకే నేను ఫస్టే చెప్పాను. సో ఇవన్నీ నేను జస్ట్ పైనే చెప్తున్నాను, జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. సో వీడియో ఎక్కువ లెంత్ అవ్వకూడదని మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. సో అదేవిధంగా మనకు ఇక్కడ మీరు చదువుకోవచ్చు, కింద ఇక్కడ అన్ని చూసుకోవచ్చు, ఇక్కడ ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని. సో మన ఈ 2 టేబుల్స్లో చూసుకోవచ్చు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి అయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. సో బీఎస్ఎఫ్లో అయితే ఇక్కడ రకరకాల ఫోర్సెస్ ఉన్నాయి, అంటే కేటగిరీస్ ఇవన్నీ. బీఎస్ఎఫ్లో అయితే మనకి 17. సో అదేవిధంగా ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నీట్గా మీరు చదువుకోవచ్చు అన్ని. బీఎస్ఎఫ్లో 17, సిఆర్పిఎఫ్లో వచ్చేసి 21, ఐటీబీపీలో అయితే 56, అదేవిధంగా సిఐఎస్ఎఫ్ 146, ఎస్ఎస్బి 3, బీఎస్ఎఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి అన్నిటికీ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి అయితే 302, 282, 163, 496, 535. సో ఇదే విధంగా ఇటు పక్క అయితే మనకి ఫోర్సెస్ ఉన్నాయి. సో మీరు క్లియర్ కట్గా చూసుకొని జస్ట్ బ్రీఫ్గా అయితే చెప్తున్నాను. సో ఇవన్నీ కలిపితే మనకి 1500కి పైగానే పోస్టులు అయితే ఉన్నాయి. సో వేకెన్సీలు అనేటివి ఇంకా వాటి గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా మార్పులు కనుకుంటే మనకి ఈ వెబ్సైట్ మనం ఇక్కడ సందర్శిస్తే ఆ వెబ్సైట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ సంబంధించినటువంటి అది. సో మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే, సో అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసుకోండి. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ 18 ఇయర్స్ నుంచి, అంటే మనకి 1/8/2024 అంటే 1 ఆగస్ట్ 2024 కల్లా మనకైతే 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సో 1/8/2024 కల్లా మనకి 25 ఇయర్స్ లోపు, అదేవిధంగా 18 ఇయర్స్ కంప్లీట్ అయితే ఉండాలి. సో అది ఏజ్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే. సో ఏజ్ రిలాక్సేషన్ కింద కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి అయితే 5 ఇయర్స్, అంటే 25 నుంచి ఒక 5 కలిపితే 30 ఇయర్స్ వాళ్ళకి టోటల్గా. సో ఓబీసీస్కి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 3 ఇయర్స్. సో అదేవిధంగా సో ఇంకా మీరు కింద చదువుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే అది. సో నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ చూసుకోండి మీరు, క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ ఎడ్యుకేషన్. సో ప్లస్ టూ అయితే మనం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో 10 + 2 12 అంటే ఇంటర్మీడియట్ అయితే మనం ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. +2 అయితే ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. సో పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోండి. సో అదేవిధంగా మనకైతే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా బేసిక్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఒకటి అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళు. సో దాంట్లో కూడా మనం క్వాలిఫై అయితే అవ్వాలి. సో హౌ టు అప్లై నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇందాక చెప్పినట్లు 3 ఫేసెస్ ఉంటాయి. సో అప్లికేషన్
పోర్టల్ అనేది మనకి ఇందాక చెప్పినట్లు 9th అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. 9th అయితే స్టార్ట్ అయిపోయింది, 8th అయితే ఎండ్ అయిపోతుంది. సో మనకైతే 2 డేసే టైం ఉంది. సో ఈ 2 డేస్ లోపల మనం అయితే అప్లై చేసేసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ పాయింట్ చదువుకోవచ్చు. ఈ 3 పాయింట్స్ అయితే మనకు మెయిన్ పైన ఎలా అప్లై చేసుకోవాలని. సో నేను బ్రీఫ్గా అయితే చెప్పేస్తున్నాను మామూలుగా. సో మీరు చదువుకోవాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు చదువుకోవచ్చు. సో మనకైతే rectt.bsc.gov.in అనే వెబ్సైట్లో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనం అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మనకైతే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఒక ఫోటో, అదేవిధంగా సో ఫోటో అయితే మనకి 3 months కంటే ఓల్డ్ అయి ఉండకూడదు. సో 3 months లేటెస్ట్గా దిగిన ఒక ఫోటో అయితే మీరు ఇచ్చేయండి. సో అదేవిధంగా ఆధార్ కార్డు, సో అక్కడ ఏవైతే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారో అవన్నీ మీరు క్లియర్గా చదువుకొని మీరైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసేయచ్చు. సో ఏం లేదు, వీడియో లెంత్ పెరుగుతుందనే జస్ట్ హైలైట్ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో అప్పటికి ఇంకా వీడియో అయితే లెంత్ పెరుగుతుంది, బట్ తప్పదు. ఈ వీడియోకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అంటే పూర్తిగా చెప్తేనే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది కదా. సో అందుకే అప్పటికి తగ్గించి అయితే చెప్పేస్తున్నాను నేను మెయిన్ పాయింట్స్ అయితే. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకైతే 100 రూపీస్. సో ఉమెన్స్ కి అండ్ అదేవిధంగా SC ST కేటగిరీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ, వీళ్ళకి ఎవరికైతే ఫీజు అయితే లేదు. అండ్ ఓన్లీ జనరల్ కేటగిరీ అండ్ మనకి ఓసీస్ కి BCs కి అయితే మనకి ఫీజు 100 రూపీస్ అయితే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో 100 రూపీస్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనం ఇక్కడ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో అదైతే అయిపోయింది. నెక్స్ట్ 12th పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సెంటర్స్, ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి. సో మనకి తెలుగు రాష్ట్రాలకి అయితే మనకైతే ఏపీలో అయితే లేదు, ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది లేదు. బట్ ఇక్కడ మనకైతే ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ అయితే మనకి ఒకటి ఉంది. సో ఇందాకే చెప్పాను, ఈ సెంట్రల్ కి సంబంధించినటువంటి జాబ్ స్టార్టింగ్ లోనే చెప్పాను. ఆంధ్రాకి సంబంధించింది అయితే మాత్రమే కాదు, ఓన్లీ ఆంధ్రాకి సంబంధించింది అయితే కాదు, సెంట్రల్ హోల్ ఇండియా వైడ్ గా అయితే మనకి పోస్టులు పడతాయని అయితే చెప్పాను, స్టార్టింగ్ లోనే చెప్పేశాను మీకు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి దగ్గరగా ఉన్నది అయితే మనకైతే తెలుగు రాష్ట్రం కావాలనుకుంటే మనకైతే తెలంగాణలో అయితే మనకి ఒకటే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, గ్రూప్ సెంటర్ CRPF చంద్రయ్యగుట్ట PO కేశవగిరి, హైదరాబాద్, తెలంగాణలో అయితే మనకైతే ఇది ఎగ్జామినేషన్ అడ్రస్ వచ్చేసి సెంటర్ అడ్రస్. సో మనం ఇది ఆల్మోస్ట్ అందరికీ ఇక్కడ మామూలుగా మనం ఎవరైనా కనుక్కోవచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా కనుక్కోవచ్చు ఈ అడ్రస్ అనేది. సో మనకైతే ఆన్లైన్ సెంటర్లో అప్లికేషన్ వేసేటప్పుడు వాళ్ళు చెప్తారు క్లియర్ కట్గా. సో మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకోటి కర్ణాటక, సో మనకు తెలుగు రాష్ట్రాల్లో పక్క స్టేట్ అయితే ఏమిటి, కర్ణాటక అండ్ తమిళనాడు ఉన్నాయి. ఇవి రెండు కూడా మనం చెక్ చేసుకోవచ్చు. కర్ణాటకలో అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, టూ సెంటర్స్ అయితే మనకి అయితే అవైలబుల్ గా ఉన్నాయి కర్ణాటకలో. FTR HQ BSF అట్ బెంగళూరు. సో ఇవి రెండు బెంగళూరు సంబంధించినటువంటి అడ్రస్లు, మీరు క్లియర్ గా చదువుకోవచ్చు అడ్రస్ కూడా. సో తమిళనాడులో అయితే మనకి చెన్నైలో అయితే ఒకటి ఉంది. సో చెన్నైలో మనకైతే ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. సో మనకైతే ఎక్కువగా తెలుగు రాష్ట్రాలు కావాలనుకున్న వాళ్ళు తెలంగాణలో అయితే అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్ గా పెట్టుకోవచ్చు. బట్ ఆంధ్రాలో అయితే లేదు, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో మనకైతే 3 ఆప్షన్స్ ఉన్నాయి పక్క రాష్ట్రాల కోసం, తెలంగాణ, కర్ణాటక అండ్ తమిళనాడు. సో అది ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినటువంటి పాయింట్. సో అదేవిధంగా ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫిజికల్ స్టాండర్డ్స్ లో కూడా పాస్ అయితే అవ్వాలి మనం. సో phase 1 ఫిజికల్ టెస్ట్ 3 phases ఉంటాయని చెప్పాను కదా, ఇందులో అది ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ లో అయితే మనకైతే మేల్ క్యాండిడేట్స్ కి రిజర్వేషన్ వాళ్ళకి సపరేట్ గా అండ్ అదేవిధంగా జనరల్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. జనరల్ అండ్ BC వాళ్ళకైతే సపరేట్ గా ఉంటుంది, జనరల్ అండ్ BC కేటగిరీస్ కి. సో మేల్స్ కి అయితే 165 centimeters. మేల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ లిస్టెడ్ బిలో అట్ సీరియల్ నెంబర్ 2 and 3. సో 2, 3 లో మెన్షన్ చేసిన వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ అయితే ఇక్కడ చూసుకోవచ్చు 165 centimeters హైట్ అయితే ఉండాలి. మనం 165 centimeters హైట్ అండ్ చెస్ట్, అదేవిధంగా మనం నార్మల్గా ఉన్నప్పుడు 77 centimeters ఉండాలి, ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 centimeters ఉండాలి. సో అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ ఫాలోయింగ్ ఇన్ ద కేటగిరీస్ ఆఫ్, సో ఈ కేటగిరీస్ కింద నేను గర్హవాలీస్, కుమోనియస్, సో ఈ కేటగిరీస్ కింద వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో మీరు చదువుకోవచ్చు. సో వాళ్ళకైతే హైట్ అనేది 162.5 centimeters కేటగిరీస్ వాళ్ళకి, కింద 2లో మెన్షన్ చేసినటువంటి కేటగిరీస్ అందరికి 162.5 centimeters హైట్ ఉండాలి, 77 centimeters ఉండాలి చెస్ట్ అనేది, అదేవిధంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 centimeters ఉండాలి. సో కింద కూడా మనకి ఇంకా చాలా మెన్షన్ చేస్తున్నారు, మీరు క్లియర్ గా చదువుకోవచ్చు. సో వెయిట్ కూడా మనకి హైట్ ప్రపోర్షనల్ గా ఉండాలి. సో హైట్ ఎంత ఉంటే దాని తగ్గట్టుగానే వెయిట్ ఉండాలి. సో అది అదేవిధంగా ఫిజికల్ ఎఫెన్షియల్ టెస్ట్ మనకైతే ఫర్ మేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometers రేస్ ఇన్ 6 minutes. సో అండ్ 30 seconds లో అయితే మనకైతే మనమైతే పరిగెత్తి ఉండాలి. సో మనం ఆ రౌండ్ అనేది కంప్లీట్ చేయగల ఉండాలి. సో 6 minutes and 30 seconds లో అయితే మనమైతే 1.6 kilometers అనేది మనం
ఒక రౌండ్ అనేది మనం కంప్లీట్ చేయాలి. సో అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 800 మీటర్ రేస్ ఇన్ 4 minutes and 45 seconds లో అయితే వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకైతే 800 మీటర్స్, మేల్స్కి అయితే ఫీమేల్స్కి అయితే 800 మీటర్స్ అండ్ మేల్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ రేస్ అయితే ఉంటుంది. సో ఆ రేస్ని అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన టైం లోపల. సో అది క్వాలిఫికేషన్, అందులో క్వాలిఫై అయితే మనం నెక్స్ట్ టెస్ట్కి అయితే వెళ్ళగలం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను అన్ని క్లియర్ కట్గా ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్ అనేది మీకు ఇస్తాను, క్లియర్ కట్గా మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ వచ్చేసి, సో ఫస్ట్ ఫేజ్ లో మనం అన్ని ఫిజికల్ టెస్ట్ అన్ని క్వాలిఫై అయితేనే మనకైతే సెకండ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మీరు ఫస్ట్ టెస్ట్ పాస్ అయ్యాక ఆటోమేటిక్గా మీరు సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళిపోతారు. సో వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ కూడా చేస్తారు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యాక. సో ఫస్ట్ అయితే మీరు అప్లై చేసింది ఈ 2 రోజుల్లో, తర్వాత మనకు హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. హాల్ టికెట్ రాగానే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను కూడా ఒక వీడియో చేస్తాను. సో అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసి మనకైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు సిలబస్ ఏంటనేది కింద హిందీ ఇంగ్లీష్ ఆర్ లాంగ్వేజ్ ఆప్షనల్. సో అయితే మనం ఏ రాష్ట్రంలో అయితే చేసుకుంటామో ఆ రాష్ట్రంలో అయితే ఒక ఆప్షనల్ అయితే ముందుకుంటుంది ఫస్ట్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కోసం. సో అది మనం తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే తెలుగు అనేది అక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇతర స్టేట్స్ లో ఉంటాయో లేదో అయితే నాకు క్లారిటీగా అయితే ఐడియా లేదు. బట్ ఒకసారి మీరు ఆన్లైన్ సెంటర్లో వాళ్ళు క్లియర్ కట్ గా అయితే మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. సో నాకైతే క్లారిటీ లేదు దీని మీద. బట్ హిందీ ఇంగ్లీష్ అయితే ఆప్షనల్, హిందీ ఇంగ్లీష్ అయితే ఉంది. సో వాళ్ళు నాకు తెలిసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఆప్షనల్, అంటే ఈ రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. బట్ తెలుగు ఉంటుందా లేదా అనేది నాకైతే క్లియర్ కట్ గా తెలియదు. అప్లికేషన్ చేసే టైంలో వాళ్ళు అక్కడ మనకు తెలిసిపోతుంది. సో అది దాని మీద అయితే మనకి లాంగ్వేజ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 20 మార్క్స్ తో ఉంటుంది. సో టోటల్ ఎగ్జామ్ అయితే 100 మార్క్స్ ఉంటుంది, మనకి 100 మార్క్స్ పేపర్ ఇది. సో టైం అయితే 1 hour 40 minutes ఉంటుంది, అంటే 100 minutes దగ్గర 100 minutes మనకి టైం అయితే ఉంది. సో పర్ బిట్ కి అయితే మనకి 1 minute టైం అయితే ఉంటుంది. సో 1 minute టైంలో మనం అయితే 20 క్వశ్చన్స్ వచ్చేసి మనకి లాంగ్వేజ్ లో వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ గురించి అయితే మనకి 20 మార్క్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి 20 మార్క్స్, క్లరికల్ ఆప్టిట్యూడ్ సంబంధించిన 20 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించినటువంటి 20 మార్క్స్. సో ఇక్కడ మళ్ళీ దానికి ఒక్కొక్క అంటే ABCD ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా మనకి ఏ సిలబస్ ఉన్నాయని కింద ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు క్లియర్ కట్ గా మీరు అనేది చదువుకోవచ్చు. సో క్లియర్ కట్ గా మీరు చదువుకోవచ్చు. సో అదే విధంగా మనం ఫస్ట్ ఫేజ్ సెలెక్ట్ అయిన తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కూడా మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. సో అడ్మిట్ కార్డ్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది నేను చెప్తాను దాని తర్వాత ఎప్పుడు వచ్చిన తర్వాత. సో అది ఫ్రెండ్స్ మనకి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే, సో సిలబస్ మీరు చదువుకోవచ్చు ఇక్కడ కింద, అందులో కూడా ఏమేమి ఉంటాయని క్లియర్ కట్ గా మెన్షన్ అయితే చేస్తున్నారు ప్రతిదీ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇంగ్లీష్ టెస్ట్ ఇక్కడ మీరు సిలబస్ చూసుకున్నట్లయితే మనకైతే ఫిల్ ఇన్ ద బ్లాంక్ స్పాట్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, హానోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, ఈక్వలెంట్ వర్డ్స్, యాంటోనమిమ్స్. సినానిమ్స్ అంటే మనకి తెలిసిందే ఈక్వల్ గా ఉన్న వర్డ్స్ అంటే దానికి మీనింగ్ఫుల్ వర్డ్స్. అదేవిధంగా యాంటోనమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. అదేవిధంగా స్పెల్లింగ్స్ డిటెక్టింగ్, సో మిస్ స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, సో రాంగ్ స్పెల్ట్ అయిన వర్డ్స్, ఇవన్నీ. సో ఇక్కడ మీరు సిలబస్ చదువుకోవచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ కాన్వర్సేషన్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ నేరేషన్. సో ఇవన్నీ మనకైతే సిలబస్ దీని కిందకి వస్తుంది. హిందీ కూడా ఇక్కడ సిలబస్ ఇచ్చున్నారు, మీరు క్లియర్ గా చదువుకోవచ్చు. సో హిందీ భాషకి సామాన్య జానికారి. సో అదేవిధంగా మీరు ఇక్కడ పాయింట్స్ చదువుకోవచ్చు. సో నేను జస్ట్ అయితే పైన పాయింట్స్ అయితే మీకు చెప్తున్నాను జస్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఇట్ విల్ ఇంక్లూడ్ నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, ఆల్జిబ్రా, జియోమెట్రిక్. సో ఇది మ్యాథ్స్ సంబంధించినటువంటి సిలబస్. సో ఇది బేసిక్ మ్యాథ్స్ అనమాట, ఆల్జిబ్రా, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్. సో ఇవన్నీ మనకు తెలిసిందే, మనకి 6th నుంచి 10th లోపల ఉన్న సిలబస్ ఇస్తున్నారు. సో వీళ్ళు ట్రిగ్నోమెట్రీ. సో ఇది ఎగ్జామ్ వచ్చేసి క్లరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసి మీరు చదువుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్, ఇట్ విల్ బి ఇంక్లూడ్ బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్, హిస్టరీ అండ్ ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇది మీరు క్లియర్ కట్ గా చదువుకోండి. సో అదేవిధంగా మనం సెకండ్ ఫేజ్ లో అన్ని క్వాలిఫై అయిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ అన్ని పోయి మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనకి మెయిల్లోనో ఏదో ఒక విధంగా ఫోన్ నెంబర్ ద్వారానో వాళ్ళు మనకైతే తెలియజేస్తారు. సో అప్పుడు వాళ్ళు థర్డ్ ఫేజ్ కూడా పిలుస్తారు. థర్డ్ ఫేజ్ లో ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో
డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా మనకైతే చిన్న ఎగ్జామ్ అయితే కూడా కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అంటే టైపింగ్ సంబంధించి కంప్యూటర్లో మోడ్ ప్రొసీజర్ మెథడ్ ఆఫ్ కండక్టింగ్ స్కిల్ టెస్ట్ విల్ బి డిసైడెడ్ బై BSF. స్కిల్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్ అండ్ నో మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ స్కిల్ టెస్ట్. సో మనకైతే ఎటువంటి మార్క్స్ అయితే ఉండదు, బట్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. అంటే మెరిట్ దానికైతే మెరిట్ బేస్ చూడరు, జస్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే చూస్తారు. థర్డ్ లో అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కనుక జస్ట్ వాళ్ళు బేసిక్ నాలెడ్జ్ అని మన దగ్గర చెక్ చేస్తారు. బట్ ఎంత ఉంది ఇతను అంటే ఏ మాత్రం మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది అనేది వాళ్ళు చెక్ చేస్తారు. సో టైపింగ్ అనేది ఫాస్ట్ చేయడం వచ్చా రాదా, ఇలాంటి చిన్న చిన్న మనకైతే టెస్ట్లు అనేది పెడతారు వాళ్ళు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అయితే అది. సో ఫిజికల్ టెస్ట్ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి క్వాలిఫై అయినట్టు. PET, సో అదేవిధంగా మనం ఫిజికల్ ఎసెన్షియల్ టెస్ట్ పాస్ అయినట్టు, అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పాస్ అయినట్టు, అండ్ స్కిల్ టెస్ట్, ఇవి 4 సర్టిఫికెట్స్ అయితే మనం పట్టుకొని ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. మనం క్వాలిఫై అయిన తర్వాత ఒక్కొక్కటి క్వాలిఫై అయిన తర్వాత మనం అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఇంతవరకు అయితే ఇది మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చున్నారు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మెడికల్ ఎగ్జామినేషన్ కూడా. సో మెడికల్ ఎగ్జామినేషన్ ఏమి ఉండదు అక్కడ, జస్ట్ నేను బ్రీఫ్ గా చెప్తున్నాను మొత్తం చదవకుండా. మెడికల్ ఎగ్జామినేషన్లో అయితే మనకైతే జస్ట్ నార్మల్గా ఫిజికల్ ఫిట్నెస్ కానీ బేసిక్ ఫిట్గా ఉంటే సరిపోతుంది మనకి. సో అది. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద కూడా సర్టిఫికేట్స్ ఏమేమి మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కింద కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇవి. సో వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది, బట్ ఇన్ఫర్మేషన్ అయితే మినిమం ఇన్ఫర్మేషన్ దీంట్లో చాలా ఉంది ఇంకా. బట్ నేనైతే అప్పటికి దీన్ని అడ్జస్ట్ చేసుకొని చెప్పాను మీకైతే. సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇవాళకి అయితే ఇంతే. మరిన్ని కొత్త వీడియోస్ మనం మరిన్ని కొత్త వీడియోస్తో మనం అయితే ముందు కలుసుకుందాం. సో ఏ కొత్త జాబ్ నోటిఫికేషన్ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. దాంతో నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ ఎక్కువ మందికి కూడా షేర్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా చేయాలి, ఏదైనా తప్పులు కనుక చేసుంటే, ఒకవేళ తప్పులు ఏదైనా చెప్పుంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది ఇచ్చుంటే నాకు కింద